అమెరికాలో ఉద్యోగం అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఐటీ జాబ్స్. కానీ అక్కడ వేలాది మంది భారతీయులు మరో రంగంలో కూడా మంచి సంపాదనతో జీవిస్తున్నారు. అదే ట్రకింగ్ ఇండస్ట్రీ. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన లక్షలాది మంది భారతీయ కుటుంబాలకు ఈ ట్రక్ డ్రైవింగే జీవనాధారం. అయితే ఇప్పుడు వాళ్ళందరిలో ఒక పెద్ద భయం మొదలైంది. కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన. బయట దేశాల నుంచి వెళ్లి ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళ స్థానంలో అమెరికా మాజీ సైనికులను ఉద్యోగాలకు తీసుకురావాలని ట్రంప్ చెప్పారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అమెరికాలో ట్రకింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మందిపై, ముఖ్యంగా భారతీయ ట్రక్ డ్రైవర్లపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. అసలు ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? దీనివల్ల భారతీయులకు ఎంత నష్టం జరగవచ్చు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పెన్సిల్వేనియాలోని జరిగిన మిలిటరీ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో ట్రంప్ మాట్లాడుతూ, చట్టబద్ధంగా కాకుండా అమెరికాలో వచ్చిన ట్రక్ డ్రైవర్లపై తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోబోతుందని చెప్పారు. చాలామంది సరైన డాక్యుమెంట్స్ లేకుండా, సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే భారీ ట్రక్లను నడుపుతున్నారని ఆరోపించారు. కొందరికి రోడ్ బోర్డు కూడా చదవడం రాదని, ఇంకొందరు మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ట్రక్కులు నడుపుతున్నారని అన్నారు. అలాంటి వాళ్ళు అమెరికా రోడ్లపై ఉండకూడదని త్వరలోనే పెద్ద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాదు, ప్రస్తుతం బయట దేశాల వాళ్ళు చేస్తున్న ఈ ఉద్యోగాల స్థానంలో అమెరికా మాజీ సైనికులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. సైన్యంలో భారీ వాహనాలు నడిపిన మాజీ సైనికులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం సులభమని చెప్తామని, ఆ తర్వాత వారినే ట్రక్ డ్రైవర్లుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ట్రంప్ చెప్పారు. అంటే ఇప్పటి వరకు ఇతర దేశాల వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను అమెరికా వాళ్ళకే ఇవ్వాలనేది ట్రంప్ ఆలోచన. అసలు గత కొన్నేళ్లుగా అమెరికాలో ట్రక్ డ్రైవర్ల కొరత ఉంది. ఎక్కువ గంటలు పని చేయాలి, వేల కిలోమీటర్లు ప్రయాణించాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి. అందుకే చాలామంది అమెరికన్లు ఈ ఉద్యోగం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో భారత్తో పాటు పలు దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ట్రక్కింగ్ రంగంలో వచ్చారు. మంచి జీతాలు ఉండడంతో చాలామంది ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. నార్త్ అమెరికన్ పంజాబీ ట్రక్కర్స్ అసోసియేషన్ ప్రకారం అమెరికాలో సుమారు 1.3 లక్షల మంది నుంచి 1.5 లక్షల మంది వరకు భారతీయులు ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానాకు చెందిన సిక్కు కుటుంబాలకు చెందిన వారే. చాలామంది ఏళ్ల తరబడి ఇదే ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ట్రంప్ ప్రకటన వాళ్ళలో ఆందోళన పెంచుతుంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రక్ డ్రైవర్లపై కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ తప్పనిసరి చేయడం, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ను మరింత కఠినంగా మార్చడం వల్ల భారతీయ ట్రక్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో వారి టెన్షన్ మరింత పెరిగింది. అమెరికా మీడియా కథనాల ప్రకారం ఇటీవలే చట్టబద్ధంగా లేని వాళ్లపై చేపట్టిన చర్యల్లో భాగంగా దాదాపు 2 లక్షల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంటే ప్రభుత్వం ఇప్పటికే ట్రక్కింగ్ రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఇటీవల భారతీయ మూలాలున్న కొంతమంది ట్రక్ డ్రైవర్లు వివాదాల్లో చిక్కుకోవడం కూడా పరిస్థితిని మరింత కఠినంగా మార్చింది. 2025 నవంబర్లో భారతీయుడు రాజేందర్ కుమార్ ఒరేగన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లైన దంపతుల మరణానికి కారణమైన కేసులో చిక్కుకున్నారు. అలాగే 2025 అక్టోబర్లో జషన్ ప్రీత్ సింగ్ కాలిఫోర్నియాలో డ్రగ్స్ మత్తులో ట్రక్ నడిపి ముగ్గురి మరణానికి కారణమైన కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియానాలో 2 భారతీయ ట్రక్ డ్రైవర్లు 300 పౌండ్లకు పైగా కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్న కేసులో కూడా పట్టుబడ్డారు. మొత్తంగా వివిధ కారణాలతో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ ఘటనలు కూడా ప్రభుత్వాన్ని మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేశాయని చెబుతున్నారు. అయితే ట్రంప్ ఇప్పటి వరకు చెప్పింది ఒక ప్రకటన మాత్రమే. ఇది వెంటనే అమల్లోకి వస్తుందా, లేక ఎంత సమయం పడుతుంది? చట్టబద్ధంగా పనిచేస్తున్న భారతీయులపై కూడా దీని ప్రభావం ఉంటుందా అనే విషయాలు ఇంకా స్పష్టత లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా ప్రభుత్వం ఇకపై ట్రక్కింగ్ రంగంపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. డాక్యుమెంట్స్, వీసా, సిడిఎల్, ఇంగ్లీష్ టెస్ట్ వంటి అంశాల్లో నిబంధనలు మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ట్రంప్ చేసిన ఈ ప్రకటన అమెరికాలో ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న భారతీయుల్లో టెన్షన్ పెంచింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది ఈ నిర్ణయం గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం నిజంగా అమల్లోకి వస్తుందా? వస్తే భారతీయ ట్రక్ డ్రైవర్లపై ఎంత ప్రభావం పడుతుంది అనేది రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ట్రక్ డ్రైవర్లు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆసక్తిగా గమనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.